ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టెను. అవి తన్ను ఎరిగియుండినందున ఆయన ఆ దయ్యములను మాటలాడనియ్యలేదు. మార్కు సువార్త 1వ అధ్యాయం 34వ వచనం. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడు బీదరికాన్ని వెళ్ళగొడతాడు, అనారోగ్యాన్ని వెళ్ళగొడతాడు, దయ్యాలను, అపవిత్రాత్మలను, శత్రువులను, కరువును, బాధలను, శ్రమలను, ఇలా తన బిడ్డల్ని బాధించి దుఃఖానికి గురిచేసే ప్రతి విధమైన వాటన్నిటినీ వెళ్ళగొట్టుటకు శక్తి కలిగిన వాడండి మన పరలోకపు తండ్రి. ఈనాడు ఈ విధమైన కార్యాలు చేసే మనుషులు ఉన్నారా? మనకు నెమ్మదిని, సంతోషాన్నిచ్చే వారే ఎవరైనా కనబడుతున్నారా? ఏ ఒక్క మనుషుడికి ఇది సాధ్యం కాదండి. కేవలం భూమి ఆకాశములను నిర్మించిన దేవునికి, సర్వ సృష్టికర్త అయిన ప్రభువునకు మాత్రమే ఇది సాధ్యము. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు ప్రార్థించే అనుభవం మనలో లేకపోతే వీటిని జయించలేమండి. భయపడతాము, పిరికి వారమవుతాము, మనకై మనము నష్టాన్ని కలిగించుకుంటాము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన నా జీవితంలో అద్భుతాన్ని చేస్తుంది. ప్రార్థన దేవుని సహాయాన్ని మనకు అందిస్తుంది. ప్రార్థన మనలో కలవరాలను, భయాలను దూరం చేస్తుందండి. ఎవరైతే ప్రార్థన సమయాన్ని కలిగి ఉంటారో వారు దేనికి భయపడరు. వారిని చూచే ఇవన్నీ భయపడతాయి. ఆనాడు దయ్యాలు, అపవిత్రాత్మలకు దేవుడు తెలుసు. ఆయన శక్తి, ఆ దేవుని యొక్క గొప్పతనం, దేవుని పరిశుద్ధత మొత్తం తెలుసు కాబట్టే దేవునికి లోబడినాయి, ఎదురు మాట్లాడలేదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మన బాధలకు, మన శ్రమలకు, సమస్యలకు, కష్టాలకు కూడా దేవుడెవరో తెలుసండి. అందుకే ప్రార్థించే వారి జీవితంలో, వారి కుటుంబంలో ఇవేవీ ఎక్కువ కాలం ఉండవు. ఆ దేవుడు తన అధికారముతో వాటన్నిటికీ ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుతున్నాయి. రోగాలు లోబడుతున్నాయి, జబ్బులు దేవునికి లోబడుతున్నాయి, దుఃఖం లోబడుతుంది. కష్టాలు, శ్రమలు, అపవిత్రాత్మలు, శత్రువులు, విరోధులు వీరందరూ దేవుని మాటకు లోబడతారు. ఆయన ఆజ్ఞాపించగానే అవి దూరంగా పారిపోతాయి. మరి దేవునికి అంతటి శక్తి ఎలా వచ్చిందంటే ప్రార్థించడం ద్వారా. పెండలకడనే లేచి ఇంకా చాలా చీకటిగా ఉన్నప్పుడే అరణ్య ప్రదేశమునకు వెళ్ళి ప్రార్థన చేశాడండి యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే దేవుని యొద్ద నుండి, తండ్రి యొద్ద నుండి గొప్ప శక్తిని పొందుకున్నాడు ఆ కుమారుడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు పెండలకడనే మనం లేస్తున్నామా? ఇంకా చీకటిగా ఉండగానే, మనుషులెవరు లేవకముందే మనం లేచి ప్రార్థన చేస్తున్నామా? ఆయన సహాయాన్ని అడుగుతున్నామా? మనకున్న కఠినమైన శ్రమల కొరకు, మనకెదురయ్యే రోగముల కొరకు, మనల్ని పీడించే ఆర్థిక ఇబ్బందులు, అప్పుల భారాల కొరకు, నానా విధములైన శోధనల విషయమై ఆ దేవుని పాదాల వద్ద చేరి మొరపెడుతున్నామా? ఈనాడు ప్రార్థించే అనుభవం మనలో లేదు కాబట్టే శ్రమలు, బాధలు మనల్ని విడిచిపెట్టడం లేదండి. అనేక భయాల మధ్య జీవిస్తున్నాము. వేదనలు, కృంగుదల, నిరుత్సాహాల మధ్య మనం బ్రతుకుతున్నాము కదా. ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతకాలం ప్రార్థన లేని దినములను గడుపుదాము? ఎంతకాలం దేవుని సహాయాన్ని పొందక బాధపడదాము? ఎంతకాలమండి ఈ చీకటి జీవితం? మనం చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో, మన పిల్లల జీవితాలలో, మన కుటుంబాలలో ఉండే దురాత్మలను మన జీవితంలో అలాగే ఉంచుదామా? తరిమేయకుండా, మనల్ని ఎదగనీయకుండా, మన అభివృద్ధిని ఆపే శక్తులను, శాపాలను మనం తరిమేయొద్దా? చెప్పండి. మనకు మంచి దినములు వద్దా? ఈ దినము నుండి శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థించుదాము. ఈ విధమైన ప్రార్థనను మనం నిత్యము అలవాటు చేసుకుందామండి. మనం కూడా ప్రార్థనా శక్తిని పొందుకుందాము. మన జీవితంలో, మన కుటుంబంలో, ఇంట్లో ఉండే చీకటి శక్తులనన్నిటినీ పారదోలుదామా? దేవుని సహాయాన్ని వేడుకుందామా?
ప్రతి వ్యాధిని, ప్రతి రోగమును, జబ్బును స్వస్థపరిచే దేవుడు మనకున్నాడు. మన బాధలను, మన యొక్క కష్టాలను, శ్రమలను వెళ్ళగొట్టే పరమతండ్రి మనతో కూడా ఉన్నాడు. కాబట్టి భయపడకు ప్రియ సహోదరి, సహోదరుడా. ధైర్యముతో ప్రార్థనలో పోరాడు. నీకు ప్రతి పరిస్థితిలో విడుదలను, విజయాన్ని అనుగ్రహించే నీ దేవుని వైపు చూడు. ఆయననే ఆశ్రయించు. నీకు సహాయం చేసే శక్తి, సామర్థ్యం కేవలం దేవునికి మాత్రమే ఉంది. ఆయనే నీ కన్నీటిని తుడిచి గొప్ప సంతోషాన్నిస్తాడు. ఆ దేవుని యందు విశ్వాసముంచి ధైర్యంతో ప్రార్థిస్తూ ముందుకు సాగు. తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యాలను చూడగలుగుతావు. నానావిధ రోగముల చేత పీడింపబడుచున్న నిన్ను స్వస్థపరిచేది ఆ దేవుడే. అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టే శక్తి ఆ దేవునికి మాత్రమే ఉంది. ఈనాడు దేవునికి లోబడుతున్నాయండి దయ్యాలు, అపవిత్రాత్మలు, చీకటి శక్తులు, అనారోగ్యము, కష్టాలు, శ్రమలు, సమస్యలు ఇవన్నీ కూడా దేవునికి లోబడుతున్నాయి. కాబట్టే దేవుని బిడ్డలను అవి ఎక్కువ కాలం ఏలలేకపోతున్నాయి. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ దినము నుండి అంత గొప్ప శక్తి గల దేవునిని మన జీవితంలో, మన హృదయంలో చేర్చుకుందాము. నిత్యము ఆయనకు మొరపెడదాము. ఆ దేవుని సహాయాన్ని వేడుకుందాము. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి, చక్కని శుభదినమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన దినమంతా, గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా. మమ్మను పోషించినారు, కాపాడినారు, సంరక్షించినారు తండ్రి. అయ్యా, మా పట్ల ఎన్నో మేలులు, ఉపకారములు చేస్తూ వచ్చారు. అందును బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు దేవా. ఈ ఉదయకాల సమయాన్ని చూచే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు దేవా. నానావిధ రోగముల చేత పీడింపబడుచున్న అనేకులను స్వస్థపరిచే శక్తి కలిగిన దేవుడవు తండ్రి. దయ్యాలను వెళ్ళగొట్టే శక్తి కలిగిన దేవుడవు అయ్యా. ఈనాడు మీ నామంలోనే మాకు రక్షణ, మీ నామాన్ని బట్టే మాకు విడుదల, మీ నామం ద్వారానే మాకు గొప్ప సంతోషము, సమాధానము, సహాయం. కాబట్టి ఎల్లప్పుడూ మీ నామాన్ని స్మరించే వారిమిగా, నిత్యము మీకు మొరపెట్టే వారిమిగా మమ్మను సిద్ధపరచండి తండ్రి. మాకు సహాయం చెయ్యండి దేవా. ఈనాడు దేవా, మా కష్టాలను బట్టి, మా యొక్క సమస్యలను, శోధనలను బట్టి, బాధలను బట్టి ఎంతో బాధపడే వారిమిగా, దినమంతా కన్నీరు కార్చే వారిమిగా ఉంటున్నాము దేవా. దయచేసి వీటన్నిటి నుండి విడుదల పొందుకునే కృపను మాకు దయచేయండి ప్రవ్వా. మీకు ప్రార్థించే హృదయాన్ని మాకు అనుగ్రహించండి దేవా. అయ్యా, ఆనాడు యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు పెందలకడనే లేచి తండ్రికి ప్రార్థిస్తూ వచ్చాడు. కాబట్టే గొప్ప సహాయాన్ని పొందుకున్నాడు. ఈనాడు మేము కూడా మీకు ప్రార్థించే అనుభవం కలిగి ఉండుటకు సహాయం చెయ్యండి. పెందలకడనే, చీకటినే ఎవరూ లేవకముందే మీ పాదాల వద్ద సాగిలపడి మిమ్మల్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, మీ నామాన్ని గనపరుచుతూ మీకు మొరపెట్టే మనసును మాకు అనుగ్రహించమని, అట్టి సమయాన్ని మాకు దయచేయమని, అట్టి మెలకు కలిగిన జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఈనాడు మా జీవితంలో గొప్ప సంతోషం కలిగించే దేవుడో తండ్రి. మా గృహాలలో, మా బ్రతుకులలో ఉండే అపవిత్రాత్మలను, చీకటి శక్తులను తొలగించే దేవుడో తండ్రి. అందును బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దయగల దేవా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ దినమంతా మీరే మాకు తోడుగా ఉండి సహాయం చెయ్యండి. మేము చేసే పనులలో, ప్రయత్నాలలో మీ కృపను మాకు తోడై ఉంచండి. మా ప్రయాణాలలో
జీవితాలలో చక్కటి క్షేమాన్ని ఇవ్వండి దేవా. అయ్యా ప్రియులు వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మంచి జ్ఞానం చేత తెలివి చేత నింపండి దేవా. చక్కటి క్షేమాన్ని భద్రతను వారికి అనుగ్రహించండి దేవా. రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి. ఈ విధంగా దేవా బిడ్డలు చేసే ప్రతి పనిలో కూడా మీ గొప్ప సహాయాన్ని అందించమని, మీరే ఈ దినమున వారి ఎడల ఉన్నతమైన కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. అయ్యా బిడ్డల చదువుకు తగినట్లుగా చక్కటి జాబులను వారికి అందించండి తండ్రి. మీ చిత్తమైతే దేవా బిడ్డలు శ్రేష్టమైన జాబును మీ ద్వారా పొందుకొనుటకు సహాయం చెయ్యండి తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని దయచేయండి. అధికారులకు బిడ్డల పట్ల దయ పుట్టించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. రాసే హస్తాల్ని బలపరచండి. మంచి జ్ఞానం చేత నింపండి దేవా. అయ్యా బిడ్డల ప్రిపరేషన్లో తోడయ్యండి, సహాయం చేయండి. చదివినవి ఏ ఒక్కటి మర్చిపోకుండా ప్రతిదీ గుర్తుంచుకొని సరైన సమాధానం రాసేలాగున మీరే సహాయం చెయ్యండి. పరీక్షల్లో ఫెయిల్ కాకుండా, తక్కువ మార్కులు రాకుండా సహాయం చెయ్యండి. అయ్యా పరీక్షలో ఫెయిల్ అయ్యి బాధపడే బిడ్డల్ని కూడా మీరు ఓదార్చండి దేవా. మీ చిత్తమైతే మరలా చదివి చక్కగా రాసే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో బిడ్డల పట్ల మీరే మెండైన కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగాలు చేసుకుంటున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమున వారి వారి ఉద్యోగాలకు వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. అధికారుల దృష్టికి లోబడి చక్కగా పనిచేసే బిడ్డలుగా సిద్ధపరచండి తండ్రి. అయ్యా ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎన్నో ఆశలతో ఎదురు చూస్తే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా మీరే వారి పట్ల గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఉద్యోగ స్థలంలో అధికారుల నుండి ఒత్తిళ్లు అనుభవిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. సహోద్యోగుల వేధింపుల నుంచి రక్షించండి దేవా. నీ బిడ్డలు పనిచేసే ప్రతి స్థలంలో మీ దూతలనుంచండి దేవా. సమాధానకరమైన పరిస్థితులను వారికి అనుగ్రహించండి. హాని కలిగే పరిస్థితుల నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఈనాడు వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి. వ్యాపారంలో నష్టాల పాలయ్యి బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరే జ్ఞాపకం చేసుకోండి. ఆశీర్వాదమును, అభివృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున నూతనంగా వ్యాపారం స్టార్ట్ చేయాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా కొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు వివాహ సంబంధం విషయమే వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్తమైతే బిడ్డలకు చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున మీరే కృప చూపించండి. ప్రతి యవ్వన సహోదరుడు సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పట్ల అద్భుత కార్యాన్ని జరిగించండి. వివాహ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మీకు ప్రార్థించి మీ చిత్తాన్ని తెలుసుకొని ఓపికతో ఎదురు చూసి మీ యొద్ద నుండి శ్రేష్టమైనవి పొందుకునే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగున సహాయం చేయండి దేవా. వివాహం జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి దేవా. అయ్యా భార్య భర్తల మధ్య మనస్పర్ధలు, గొడవలు, పంతాలు, పట్టింపులు తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. అయ్యా ఈనాడు విడిపోయిన కుటుంబాలను మీరు కలపండి దేవా. విడిపోయిన బంధువులను కలపండి దేవా. విడిపోయిన రక్త సంబంధికులను, స్నేహితులను, సంఘస్థులను మరలా కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు బిడ్డలు కూడా తల్లిదండ్రుల మాటకు విధేయత చూపేవారిగా సిద్ధపరచండి దేవా. తల్లిదండ్రులను సన్మానించే బిడ్డలుగా మార్చండి దేవా. ఎందరైతే లోకంలో పాపంలో జీవిస్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి పాపం నుండి, బానిసత్వం నుండి బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మదగిన దేవుడో ప్రవ్వా, అందును బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు. ఎందరైతే ఆర్థికపరమైన ఇబ్బందులతోటి బాధపడుచున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ చిత్తమైతే ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా బలపరచండి. ప్రతి అక్కరను మీరు తీర్చండి దేవా. బిడ్డలకు తోడై
తోడయుడి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు అప్పుల సమస్యలతో బాధపడుచున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పు తీరే మార్గాన్ని వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కనికరం చూపించండి, దయ చూపించండి దేవా. అయ్యా, ఈనాడు దేవా, నీ బిడ్డలైన వారు అప్పు తీసుకునే స్థితిలో ఉండకుండా అప్పిచ్చే స్థాయికి ఎదిగేలాగున మీరే వారిని ఆశీర్వదించమని, వారి చేతి కష్టాన్ని ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుచున్నారో ప్రతి బిడ్డను కూడా మీరు ముట్టండి, స్వస్థపరచండి దేవా. బాగు చెయ్యండి ప్రవ్వా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే హాస్పిటల్లో, ఐసీలో, మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. స్వస్థపరచండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి, సజీవ లెక్కలో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, మీ పరిచర్య చేసే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. సహోదరి సహోదరుల కుటుంబాలను మీరు దీవించండి, వారి బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి, వారి సంఘాలని కూడా మీరు ఫలింపచేయమని, సేవా పరిచర్య అంతట్లో తోడయ్యుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రియులు ఎదుర్కొంటున్న భయాలను, బాధలను, వేదన, కృంగుదల వీటన్నిటి నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుష్టు నుంచి, అపవాది నుండి, శత్రువుల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. అయ్యా, కృప చూపించండి తండ్రి. కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూతగాదాలతో, వివాదాలతో ఎంతో కాలంగా బాధపడుచు కోర్టుల చుట్టూ తిరుగుతూ నెమ్మది లేక బాధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అన్ని రకాలుగా నష్టపోయిన బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యాలు జరిగించండి, సంపూర్ణమైన న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు గృహాలు లేక బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో బిడ్డలు శ్రేష్టమైన గృహాన్ని మీ ద్వారా పొందుకొనుటకు సహాయం చేయండి దేవా. అయ్యా, వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా. అయ్యా, అద్దెంట్లో ఉంటూ అద్దె కట్టుకోలేక బాధపడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని, మీరే వారికి సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వ్యాధి, బాధ, సమస్య సమస్తం మీకు తెలుసు కాబట్టి మీరే ప్రతి పరిస్థితి నుంచి బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా, చిన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. చిన్న బిడ్డల మీద మీ చేతులుంచి ఆశీర్వదించండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం చెయ్యండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. మీ చిత్తమైతే బిడ్డలకు మరలా శ్రేష్టమైన జాబులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా. అయ్యా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబాలను మీరు దీవించండి. బిడ్డలకు చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.